కళ్యాణదుర్గం పట్టణంలో ఒక దారుణం చోటు చేసుకుంది. అటెండర్ పైన ఎక్సైజ్ సిఐ గారు 10 మంది చూసేదట్లా, అధికారులు చూసేదట్లా చొప్పు తీసుకొని అటెండర్ పైన దాడి చేయడము సభ్య సమాజం తల్లబుచ్చుకునే పరిస్థితి ఈరోజు దారి తీసింది. ఇంత దారుణానికి ఒడిగట్టింది అంటే ఎక్సైజ్ ఆ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి జరుగుతుందో ఇది బట్టి చూస్తే అర్థమవుతుంది. మేడమే చెప్పింది వీళ్ళందరితో డబ్బులు వసూలు చేయమని. ఆ అబ్బాయి డబ్బులు వసూలు చేయలేక పై అధికారులకు తెలియజేశాడు, మీరు రాండి విచారణ జరపండి అని. వాళ్ళందరూ వచ్చి ఏం మేడం మీరు చేస్తున్నారా అంటే ఆ కోపం తట్టుకోలేక, ఆవేశం తట్టుకోలేక, ఆవేశంతో ఒక సామాన్యమైన ఒక నాయి బ్రాహ్మడు అటెండర్ పైన ఒక సిఐ లాంటి మూర్ఖంగా ఆ పిల్లోని పైన దాడి చేస్తుంది అంటే ఎంతవరకు ఇది నాయకం అర్థం చేసుకోవాలి. ఒక 10 మంది అధికారులు చూసేటప్పుడు మీరు మెడితో చెప్పుతో కొడుతున్నామంటే ఈ జిల్లాలో నాయి బ్రాహ్మణులందరూ పైకి లేస్తే అధికారులు తట్టుకుంటారా? ఎక్సైజ్ ఆఫీస్ తట్టుకుంటుందా? దానికే మేము కానీ చేతి వృత్తాల సమైక్యగా మేము స్పందిస్తున్నాం. దీనిపైన న్యాయ విచారణ జరిపించాలా, ఆమె పైన చర్యలు తీసుకోవాలా. ఆ అబ్బాయి ఏమన్నా మాత్రం జరిగిందంటే దీనికి కారణం ఎవరు? సిఐ గారే బాధ్యత ఇస్తాడు. ఆ కుటుంబంలో ఏం జరిగినా కానీ దానికి కాబట్టి సిఐ మేడం గారే దీనికి ఏం జరిగినా బాధ్యత వహిస్తుంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలా, వెంటనే చర్యలు తీసుకొని దీనికి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి.